నమస్కారం క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలన్న మంత్రి లక్ష్మణ్. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందాల ఆరోపణ. ప్రజా సమస్యలు వదిలి ఆరోపణలకే పరిమితమన్న విమర్శ. తప్పుడు ప్రచారానికి ప్రజలే సమాధానమిస్తారన్న హెచ్చరిక. జర్నలిస్టుల బెదిరింపులపై సజ్జనార్కు హరీష్ సవాల్. చట్టం అందరికీ సమానమేనంటూ ద్వంద్వ వైఖరిపై ఫైర్. సంపత్ కుమార్ బెదిరింపులపై చర్యలేమిటని ప్రశ్న. ఎంపిక చేసిన న్యాయంపై ప్రజలు చూస్తూ ఊరుకోరన్న హెచ్చరిక. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలన్న విడుదల రజని. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ పోలీసులకు హెచ్చరిక. 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. బాధితుల పక్షాన నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని వ్యాఖ్య. రాజకీయాలకు దూరం అంటూ ట్రోల్స్ పై రేణు దేశాయ్ ఫైర్. వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్న రేణు. పవన్ కళ్యాణ్ పేరుతో ప్రచారం చేయొద్దన్న హెచ్చరిక. అవసరమైతే చట్టపరమైన చర్యలంటూ రేణు స్పష్టం. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఎన్నికలు పెట్టాలని నిరంజన్ డిమాండ్. ప్రజల తీర్పే తుది నిర్ణయమన్న మాజీ మంత్రి స్పష్టం. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ముప్పన వ్యాఖ్యలు. ప్రజల ముందుకు వెళ్లి నమ్మకం పొందాలని నిరంజన్ పిలుపు. పాడేరు శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అల్లూరు జిల్లా అధ్యక్షులు మత్స్యరాశి విశ్వేశ్వరరాజు ఆకస్మికంగా జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఒక్కరే డాక్టర్ విధుల్లో ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాజువాలిటీ వార్డులో అరగంటకు పైగా గమనించినా డాక్టర్ల కొరత స్పష్టంగా కనిపించిందన్నారు. రోగులు వారి బంధువులతో మాట్లాడిన ఆయన సకాలంలో సరైన వైద్యం అందడం లేదని వారు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క డాక్టర్తో సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. నర్సులపై భారం మోపడం సరికాదన్నారు. జిల్లా స్థాయి ఆసుపత్రిలోనే ఈ పరిస్థితి ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో వైద్యంపై నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు నిరంతర తనిఖీలు చేసి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ విజిట్ చేస్తాం కదా, ఇక్కడ పేషెంట్లు ఉంటారు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేషెంట్లు ఇక్కడ హాస్పిటల్లో ఏ రకంగా సఫర్లు చేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి చూడడానికి వస్తాం కదా. ఇక్కడ కనిపించట్లేదు, ఏం జరుగుతుంది అసలు? హలో, పేషెంట్లకి అందరూ వచ్చేసి మాకు చెప్తున్నారు మా పేషెంట్ కండిషన్ ఇలా ఉంది మాకు బాగోలేదు అని చెప్పేసి. మేము చూడడానికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఏదో కూడా మాకు తెలియని పరిస్థితి అయిపోయింది మాకు. ఓకే అమ్మా, మేము ఇక్కడ వచ్చినప్పుడు పేషెంట్లకు పరిశీలించినప్పుడు కూడా అక్కడ పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది మాకు. బర్నింగ్ కేసు ఉంది, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? అప్పుడు మీరు లేరు కదా, మీకు చెప్పేసి వచ్చాం కదా, లేరు కదా. కాంగ్రెస్ పార్టీకి నిజంగా సిగ్గు శరముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే తుది నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని నిలుపుకోవడం అనైతికమన్నారు. ఎన్నికలు జరిగితే ఎవరి గద్దెలు నిలవాలో ఎవరి గద్దెలు కూలాలో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజా మద్దతు లేకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమన్నారు. గతంలో చేసిన విమర్శలకు ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు వెళ్లి నమ్మకం పొందాలని సూచించారు. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకపోతే రాజకీయ నైతికతపై మాట్లాడే హక్కు లేదన్నారు. పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెల మీరే కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది? చిత్తూరు జిల్లా కలికిరిపల్లి పశువుల పండుగలో యువకులు ఏర్పాటు చేసిన వినూత్న బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పెళ్లికి అమ్మాయిలు కావాలి అంటూ యువత తమ ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పండుగలో శుభాకాంక్షల బ్యానర్లు కనిపిస్తుంటే ఈసారి మాత్రం పెళ్లి ప్రకటనల తరహా బ్యానర్లు నవ్వులు పూయించాయి. గ్రామస్తులు, సందర్శకులు ఈ క్రియేటివిటీపై ఆసక్తిగా చర్చించుకున్నారు. యువత తమ సమస్యను సరదాగా, వినూత్నంగా ప్రదర్శించడాన్ని పలువురు అభినందించారు. సంప్రదాయ పండుగకు ఆధునిక
ఆలోచన జోడించారని వ్యాఖ్యానించారు. ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. పండుగ ఉత్సాహానికి ఈ సరదా ఆలోచన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతోంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు. కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేస్తూ సజ్జనార్ కు సవాల్ విసిరారు. జర్నలిస్టులను బెదిరించిన విషయంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వమని బెదిరిస్తే అతనిపై చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు. ఒకరిపై మాత్రమే కఠినంగా, మరొకరిపై మౌనంగా ఉండటం ద్వంద్వ వైఖరిని విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి రక్షణ కల్పిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. అధికారుల బాధ్యతాయుతమైన చర్యలు అవసరమని, లేదంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్ నే బెదిరించేసి 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధరెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితలేవు? ఏమైంది కాకి బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్ నీకు ఇవేం కనబట్టలేవా? వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మేము ఉన్నాం, ఈ రోజు మీరు ఉన్నారు, రేపు మేము వస్తామంటూ పోలీసులను హెచ్చరించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని స్పష్టం చేశారు. సాల్మన్ కుటుంబానికి 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా పోలీసుల వైఖరి సరికాదన్నారు. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రశ్నలు తప్పవన్నారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సాల్మన్ కుటుంబానికి తక్షణమే ఆర్థిక భద్రత సహాయం అందించాలని కోరారు. ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఆపరేటర్ గారు కావచ్చు, ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్ గా లెటర్స్ పెట్టి, మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో, దేనికి స్పందించట్లేదు. ఈ రోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. ఈ రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా? ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్ గా మేము ఇక్కడ గొడవ చేస్తే, మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మంద సాల్మన్ చనిపోయాడు, ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తా ఉన్నారు, ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పి చెప్పారు. ఫైనల్ గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తా ఉన్నారు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబానికి ఒక 5 ఎకరాల వరకు కూడా పొలం ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాము. అండ్ తక్షణమే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ మందా సాల్మన్ కి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో లక్కవరం వైన్ షాప్ లో నకిలీ మద్యం విక్రయాల ఆరోపణలు కలకలం రేపాయి. బ్రాండెడ్ బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి నకిలీ స్టిక్కర్లు అంటించి అధిక ధరలకు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపించారు. 230 ధర ఉన్న బాటిల్ ను 250కి విక్రయిస్తున్నారని షాపు ఎదుట ధర్నాకు దిగారు. ఈ అక్రమాలపై ఎక్సైజ్ అధికారులు కమిషన్లతో మౌనం వహిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ₹100 ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. రాయిస్టర్ పౌడర్ వచ్చేసి ₹200. గవర్నమెంట్ 10 మంచి పడారు. 230, 240 అమ్ముతారు. 240 పోయి ఈ స్టిక్కర్ వేసి స్టిక్కర్ వేసి ₹250 అమ్ముతారు. ఏంటిది? లక్వరంలో దళారీ చీప్ తయారు చేస్తున్నారు. చీప్ ని కాస్ట్ లో పెట్టేస్తున్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈ రోజు లక్వరం షాప్ ధర్నా చేస్తారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ నివేదిక ఇచ్చినా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాల వల్లే సీబీఐ విచారణ ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన మార్పులపై బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితం అవ్వడం తగదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని మంత్రి హెచ్చరించారు. కూలి పని చేసుకున్న వారికి ఇలా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక వాళ్ళ పుట్టడు అన్నం పెట్టే పథకం. అది కడుపు నిండా అన్నం. సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిచి పేరు మార్చి దాన్ని ఏదైతే హాజరు పట్టికలు ఏదైతే వారికి ఉన్నటువంటి 100 రోజుల పనిని కుదింపు చేస్తే నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావా? నువ్వు ఎన్నికల్లో ఇప్పుడు ఏం జరిగింది? నీ బీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేసారు? బీజేపీతో జత కట్టింది అండి. ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో. కవిత కోసం పోయి మీరు పోయి కాళ్ళబీరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి యథార్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు. ఇంకా వాస్తవానికి ఉన్నాయి. ముందున్నది ముసళ్ళ పండుగ. ఎదుగుతారు పడతారు. ప్రజలు ఎవరు ఊరుకున్నట్టు ప్రజలు అన్ని గమనిస్తాను. అర్థమైందా? ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడితే కానీ కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటూ వెళ్ళారు కార్యకర్తలు అంటారు. మేము మర్యాదతో మా పని మేము చేసుకొని ప్రజలకు ప్రజల మధ్యలో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మాకు అవకాశాన్ని బట్టి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంది తప్ప మీ లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీకి వెళ్తావు చెప్పు. తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరమని స్పష్టం చేశారు. ఛానళ్లు, సోషల్ మీడియా పేజీలు ఇష్టం వచ్చినట్లు తమ్నేల్స్ పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని చర్చకు లాగుతున్నాయని మండిపడ్డారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదన్నారు. పవన్ కళ్యాణ్ పేరు జత చేసి అనవసర ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. మహిళగా తన వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రోలింగ్ వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇకపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. There was some 55-year-old guy who walked into the press conference and started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is
ఫస్ట్ నాట్ జాయినింగ్ పాలిటిక్స్, సెకండ్ ఐ డి నాట్ షౌట్ అట్ ప్రెస్, థర్డ్లీ ఆల్ ఆఫ్ యూ, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయడం మీకు ఎంత మంచిగా ఉంటుంది. దట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన టిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను ఎక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను, ఐ నో ఇట్. నేను ఒకటి చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్, నేను తీసుకెళ్లిపోతాను, నేను చంపుతాను, నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్ కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డ మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను పాలిటిక్స్ జాయిన్ అవుతాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ. సో ఇఫ్ హిస్ కాకినాడ జిల్లా తునిలో మనశంకర్ వరప్రసాద్ సినిమా యూనిట్ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. సినిమా విజయం సాధించడంతో చిత్ర యూనిట్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సంబరాల్లో పాల్గొన్నారు. డప్పులు, నృత్యాలు, నినాదాలతో తుని ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. చిత్ర యూనిట్ సభ్యులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణే తమకు అతిపెద్ద బలమని చిత్ర బృందం పేర్కొంది. ఈ విజయోత్సవాలు సినిమా క్రేజ్ ను మరింత పెంచాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బంధువులతో గడుపుతున్నారు, కానీ సంక్రాంతికి సినిమా వస్తే ఎక్కడికి వస్తున్నాడో తెలుసా? మీ ఇంటికి వస్తున్నా, మీ థియేటర్స్ వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. సో పండగ అంటే అంత ఒక బాండింగ్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఏం చేయాలో ఆల్రెడీ అడుగుతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి ఏంటని. మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నా. సో మీ ఇంటికి సంక్రాంతికి బంధువులతో పాటు ఎవరు వస్తారు? ఎన్టీఆర్ గారు మీతో నేను వస్తాను రా బాబు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ గారితో సూపర్. ప్రభాస్ గారా? ఓకే, ఇంకెవరికేం కావాలి? ఇవన్నీ వాళ్ళు వింటే సూపర్. పవన్ కళ్యాణ్ గారు ఓకే. నన్ను రమ్మంటున్నారు సినిమాకి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ సినిమాలో పాటలు, చిరంజీవి గారి డాన్సులు. మేడన పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దినట్టే బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేవలం ఆలయాల అభివృద్ధికే పరిమితం కాకుండా పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఆలయాల చుట్టూ రహదారులు, వసతి సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు మెరుగుపరచనున్నట్లు చెప్పారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పురాతన ఆలయాలని అభివృద్ధి చేయటంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయటంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే సర్క్యూట్, టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండ్గా ఫిబ్రవరి 15 లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31 నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంట్, ఎకో పార్కులు, అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31 లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈ రోజు కేబినెట్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పోస్టుల భర్తీతో విద్యా సంస్థల్లో బోధన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని పేర్కొన్నారు. గతంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ ఇప్పుడు ప్రజాప్రభుత్వం విద్యను కేంద్రంగా పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని యూనివర్సిటీలు, కళాశాలలో కూడా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధికి విద్య బలమైన పునాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్ననే మనం చూసినాం బాసర ట్రిపుల్ తరాలో జడ్చర్లలో 200 కోట్లతో అక్కడ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు, మా ప్రజాప్రభుత్వం, మేము మంత్రులం ఈ రోజు 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒకే దగ్గర స్కూళ్లు కూడా ప్రారంభించి వేగంగా పనులు నడుస్తున్న సంగతి తెలుసు. ఆ దశలో ఆ క్రమంలో భాగంగా నేను కోరగానే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ 2004-05లో నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ, లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, MBA అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేను అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రిమండలికి ఆ యూనివర్సిటీ, ఆ ప్రాంత శాసనసభ్యులుగా, మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. మీకు తెలుసు ఇలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉన్న, మొత్తం కరోనా కానీ అన్ని రంగాల్లో కూడా మన తెలుగు హైదరాబాదే, తెలంగాణనే ముఖ్యంగా ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన కేబినెట్ ఆమోదం. సిద్దిపేటలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తే భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ విభేదాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను హింసకు దారి తీయకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. స్వభావం కొద్దిగా మొదటి నుంచి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో, మగవాళ్ళతో, ఇతరులతో మాట్లాడినా కూడా విధంగా మాటలతో మాట్లాడేవారు. ఇప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదని ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని, సొంత బిడ్డని ఏదైతే గడ్డి మందులో పురుగుల మందు రాపించి చనిపోయినా లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బిడ్డ కూడా కొనవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెలుగు ప్రజల్లో లేని విభేదాలు సృష్టించొద్దని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు హితవు పలికారు. ప్రజల మధ్య చీలిక తెచ్చే వ్యాఖ్యలు, ఆరోపణలు రాష్ట్రానికి మేలు చేయవన్నారు. రాజకీయాలు ప్రజాసేవ కోసం ఉండాలి తప్ప వ్యక్తిగత లాభాల కోసం కాదని ఆయన అన్నారు. శాంతి, సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి రాజకీయ విభేదాలు ప్రజలకు నష్టం చేశాయని గుర్తు చేశారు. నాయకులు మాటల్లో సంయమనం పాటించాలని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలు చివరికి రాజకీయ పార్టీలకే నష్టమని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి అందరి లక్ష్యంగా ఉండాలని అప్పలనాయుడు పిలుపునిచ్చారు. అసలు వీరిద్దరూ మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్లు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా, లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాదు కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జేజేలు కొడతారు. మనం 5 సంవత్సరాలు చూసాం అన్నదమ్ముల అనుబంధాలు. ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం.
అన్నమయ్య జిల్లాలో వరుసగా జరుగుతున్న ల్యాప్టాప్ చోరీలపై రాయచోటి పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి పలు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసుల పనితీరును స్థానికులు అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చోరీల నియంత్రణకు గస్తీ పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు టు తిరుపతి వెళ్లే బస్సెస్ లో జనాలతో పాటు పబ్లిక్ తో పాటు ఎక్కి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా సరే ల్యాప్టాప్స్ కానీ, ఫోన్స్ కానీ, వాల్యుబుల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ పట్టుకొని వెళ్తే వాళ్ళు పడుకొని ఉన్న సమయంలో ఆ ల్యాప్టాప్స్ ని తీసేసి బయటికి నియర్ బై స్టాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాప్ దగ్గర దిగిపోయి ఫర్దర్ గా తిరుపతిలోని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ సస్పెక్టింగ్ బెంగళూరు కానీ తిరుపతి వాళ్ళు అయిందని అనుకుంటున్నాం. సో ముద్దాయిని మనం ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా ఎవరైనా సరే ల్యాప్టాప్స్ పోగొట్టుకుని వాళ్ళు మేబీ కంప్లైంట్ ఇవ్వకపోయినా లేదంటే పోలీస్ వారికి అప్రోచ్ అవ్వకుండా ఉంటే ఈ ల్యాప్టాప్స్ వాళ్ళవి ఉంటే వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవాల్సిందిగా అన్నమయ్య జిల్లా పోలీసుల తరఫున తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలన్న మంత్రి లక్ష్మణ్. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాల ఆరోపణ. ప్రజా సమస్యలు వదిలి ఆరోపణలకే పరిమితమన్న విమర్శ. తప్పుడు ప్రచారానికి ప్రజలే సమాధానమిస్తారన్న హెచ్చరిక. జర్నలిస్టుల బెదిరింపులపై సజ్జనార్కు హరీష్ సవాల్. చట్టం అందరికీ సమానమేనంటూ ద్వంద్వ వైఖరిపై ఫైర్. సంపత్ కుమార్ బెదిరింపులపై చర్యలేమిటని ప్రశ్న. ఎంపిక చేసిన న్యాయంపై ప్రజలు చూస్తూ ఊరుకోరన్న హెచ్చరిక. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలన్న విడుదల రజని. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ పోలీసులకు హెచ్చరిక. 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. బాధితుల పక్షాన నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని వ్యాఖ్య. రాజకీయాలకు దూరం అంటూ ట్రోల్స్ పై రేణు దేశాయ్ ఫైర్. వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్న రేణు. పవన్ కళ్యాణ్ పేరుతో ప్రచారం చేయొద్దన్న హెచ్చరిక. అవసరమైతే చట్టపరమైన చర్యలంటూ రేణు స్పష్టం. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఎన్నికలు పెట్టాలని నిరంజన్ డిమాండ్. ప్రజల తీర్పే తుది నిర్ణయమన్న మాజీ మంత్రి స్పష్టం. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ముప్పన వ్యాఖ్యలు. ప్రజల ముందుకు వెళ్లి నమ్మకం పొందాలని నిరంజన్ పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.